వెలుగొండ అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కార్చిచ్చు కలకలం రేపుతోంది. అటవీ అధికారులు, రక్షణ బలగాల సమిష్టి కృషితో పెంచలకోన కొండల్లో మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ పంగిలి, ఆకిలి వలస సమీపంలోని కొండ ప్రాంతాల్లో మంటల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై తక్షణమే స్పందించిన నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి కదిరి మహబూబ్ బాషా అటవీ సంపదకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అటవీ శాఖ రేంజ్ అధికారి మాల్యాద్రి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మరియు ఎన్డీఆర్ ఎఫ్డిఎస్పి పర్యవేక్షణలో భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. అత్యంత క్లిష్టమైన కొండ ప్రాంతాల్లో సైతం ట్రెక్కింగ్ చేస్తూ మంటలు ఎక్కడికక్కడ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. ముఖ్యంగా గాలి తీవ్రత వల్ల మంటలు చెలరేగకుండా అత్యాధునిక బ్లోయర్లను వాడుతూ నేలమట్టం చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో 45 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరో 25 మంది అదనపు బలగాలు, 20 మంది అటవీ శాఖ సిబ్బంది మరియు 10 మంది అగ్నిమాపక సిబ్బంది, మొత్తం 100 మందికి పైగా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధుల్లో నిమగ్నమయ్యారు. అటవీ సంపదను కాపాడేందుకు, వన్యప్రాణులకు హాని కలగకుండా ఉండేందుకు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉంటూ మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. तो होता ही रहेगा, लेकिन आपका ख्याल रखते हुए जितना हम कर सकते हैं उतना एफर्ट्स डाल के उसको बुझाना होता है। ऑलमोस्ट अभी कल जो सिचुएशन था वो अलग ही था, बहुत ही फाइट था। हम लोग भी मतलब नियर बाई से दौड़ ही आ रहे थे पीछे, क्योंकि वो बहुत ही स्प्रेड हो रहा था। वो सिचुएशन देख के आपको बुलाया है, आप बुला ही लिया है तो हम लोग कंप्लीट से आप देखो थोड़ा बहुत भी छूटेगा ना, ये टेम्परेचर में वो स्प्रेड होने के चांसेस होते हैं। इसलिए कंप्लीट से जो थोड़ा बहुत भी छूटा है वो सब हम लोग बुझाना चाहिए। अभी जो भी जो जहाँ पे भी थोड़ा सा वो ट्रंक होता है सूखा हुआ वो जल रहा है उसके बुझा दो। थोड़ा सा स्मोक आ रही है वहाँ 2-3 लोग जाओ, वहाँ पे बुझाओ। सभी लोग 10 लोग इतना फायर बुझाने के लिए 10 लोग नहीं जाना चाहिए। तो आपको अपने दिमाग से जो टीम लीडर्स आपके साथ हैं वो स्प्रेड होना चाहिए। अगर थोड़ा स्पायर होगा तो 2-3 लोग वहाँ रहेंगे, बाकी के लोग मूव होते रहेंगे। आपके साथ चाहे तो एक लोकल स्टाफ को रखना चाहिए, क्योंकि एक ही